గైస్ అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజిల్. ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే బ్యాక్గ్రౌండ్ చేంజ్ కనిపిస్తుంది కదా. ఎస్, వీఆర్ ఇన్ చింతపల్లి. నిన్నే వచ్చామన్నమాట. సో ఒక 2-3 days ఇక్కడే ఉండబోతున్నాము. దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ డే ఇన్ మై లైఫ్ ఇన్ మై అత్తరిల్లు. సో మార్నింగే లేచి, మార్నింగ్ అంటే కొంచెం లేట్గానే లేస్తాను. నేను ఆదిలాబాద్ వెళ్ళినా, చింతపల్లి వెళ్ళినా, వచ్చినా కొంచెం రిలాక్స్ మోడ్లో ఉంటాను అనమాట. సో జనరల్గా జరిగేది ఏంటంటే నేను లేచేసరికి అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోతుంది. సో టుడే ఈజ్ స్పెషల్ ఇడ్లీ అనమాట. కిరణ్ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. కిరణ్ సో కిరణ్ అయితే బ్రేక్ఫాస్ట్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అత్తమ్మ ఆల్రెడీ కిచెన్లో బిజీగా ఉన్నారు. అత్తమ్మ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అప్పాలు చేస్తున్నాను. కారపప్పాలు తినండి అందరూ వచ్చేసి. యూట్యూబ్ వాళ్ళందరూ కూడా స్పెషల్ పప్పులు. అందరు రండి, తొందరగా వచ్చేయండి, మీకు కూడా చేస్తుంది. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరినీ కూడా అత్తమ్మ స్పెషల్ కారపప్పులు తినడానికి ఇన్వైట్ చేస్తుంది. సో దానికి కాంబినేషన్ అయితే మంచిగా పప్పు అండ్ కొత్తగా పెట్టిన ఆవకాయ ఇవన్నీ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అక్కడ మనం ఎప్పుడూ చేసుకునే పాస్తాలు, బాంబేనోలు కాకుండా లెట్స్ హ్యావ్ సమ్ ట్రెడిషనల్ ఫుడ్ టుడే. ఎస్, సో ఆల్రెడీ అత్తమ్మ చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. లెట్ మీ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఐఎమ్ రెడీ విత్ మై బ్రేక్ఫాస్ట్ ప్లేట్. యాక్చువల్లీ నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అండ్ అత్తమ్మ చేసే సాంబార్ ఎస్పెషలీ చాలా చాలా బాగుంటుంది. బయట తినే సాంబార్ లాగా ఉండదు, బట్ చాలా స్పెషల్గా ఉంటుంది. బట్ ఈరోజు ఏమైందంటే కారపప్పులు ప్లస్ దిస్ చింత చిగురు పప్పు కాంబినేషన్ కూడా అదిరిపోతుంది. నాకు అంత ఇష్టమైన ఇడ్లీ ఉన్నా కూడా డామినేట్ చేస్తుంది ఏది ఎక్కువ తినాలా, ఏది ఫస్ట్ తినాలా అని చెప్పి. ఓకే, ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ చూడడానికి ఎంత ఎమ్మెగా ఉంది కదా. నేనైతే కానిస్తాను. ఏదో వీడియోకి అస్థెటిక్ లాగే హెయిర్ లీవ్ చేస్తాను, కానీ మంచిగా హెయిర్ టై చేసుకుని ఇవన్నీ కానిచ్చి మళ్ళీ కలుద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇట్ ఈస్ ల్యాప్టాప్ టైం. మనం ఆదిలాబాద్ వెళ్ళినా, చింతపల్లి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకు తప్పంది వర్కింగ్ హార్స్. అమ్మ, ఎవరో ముసిముసిగా మన ఫ్రేమ్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. కిరణ్ హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతున్నాడు నాతో. సో అండ్ గైస్, ఇన్ కేస్ అత్తమ్మ మీకు అంత కష్టపడి అసలు దేని వల్ల కిరణ్ ఫ్రేమ్లోకి రావట్లేదు, కానీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇది ఈ బ్రష్ ఇది ఇవన్నీ పడేస్తున్నాడు. సో హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతున్నాడు మనతో. ఓకే, సో మీరు మంచిగా బ్రేక్ఫాస్ట్ తిన్నారు, అత్తమ్మ అక్కడ కష్టపడుతుంది అని అనుకుంటున్నారా? సో అత్తమ్మ మళ్ళీ ఫ్రెష్ అయ్యి పూజ చేస్తే కానీ బ్రేక్ఫాస్ట్ చెయ్యరనమాట. సో మేము ఫస్ట్ తినేయాలని వాళ్ళకు ఉంటుంది. అందుకే వాళ్ళ కోరిక మేరకు మేము బ్రేక్ఫాస్ట్ కానిచ్చాము. ఇప్పుడైతే కిరణ్ నన్ను వర్క్ చేసుకొనిస్తే కాస్త వర్క్ చేసుకుంటాను నేను. వాట్ డు యు సే కిరణ్? నో. అండ్ ఆ రూమ్ ఇస్ ఎ మెస్, ఏమనుకోకండి. అయిన మెస్ మొత్తం కిరణే. ఆ ల్యాడర్ మీద కిరణ్ బట్టలే ఉంటాయి, బెడ్ మీద కిరణ్ బట్టలే ఉంటాయి, ఎక్కడైనా కిరణ్ బట్టలే ఉంటాయి. చింతపల్లి వస్తే చాలు. ఇది చూసారా, ఈ ఏసీ ఆఫ్ అవ్వదన్నమాట. లిటరలీ మాది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్. ఇప్పుడు మేము హైదరాబాద్లో రెంట్కు ఉన్నది. అక్కడ అన్నీ ఉన్నాయి కానీ ఏసీ లేదనమాట. అందుకు చింతపల్లి వస్తే చాలు, వేడి ఉన్నా లేకపోయినా రూమ్లోకి రావాలి, ఏసీ ఆన్ చేయాలి. సో ఒక హాఫ్ అన్ అవర్ బయట కూర్చున్నా ఏం కాదు, రూమ్ కూల్గా ఉంటుందని చెప్పి ఆన్ చేసే పెడతాడు. సో ఇలాంటి ఏసీ అడిక్టెడ్ పర్సన్ మీకు కూడా ఎవరైనా ఉన్నారా? చింతపల్లిలో అయితే వెదర్ చాలా బాగుంది. నిన్న నైట్ నుండి వర్షం పడుతుంది. హైదరాబాద్లో ఎలా ఉందో తెలీదు కానీ హియర్ ఇట్ ఈస్ సో నైస్. మీకు కూడా ఇలాగే వర్షంలో నానడం ఇష్టమా? నాకైతే ఫస్ట్ ఫ్యూ రెయిన్స్ ఉంటాయి కదా రైనీ సీజన్లో, వాటిలో ఆ వర్షం కనిపించగానే ఇలా వెళ్ళి నానాలనిపిస్తుంది. మీకు వర్షం కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో, బట్ ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయిందనమాట.
నేను ఎంజాయ్ చేయడంలో బిజీ ఉన్నా, కిరణ్ షూట్ చేయడంలో బిజీ. మా అత్తయ్య మాత్రం పక్క బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ కోల్డ్ ఫీవర్ వస్తే ఇబ్బంది పడతా అని ఆలోచిస్తూ ఉంటారు. వర్షాన్ని చూడగానే అయ్యో వాన అనుకునే వాళ్ళు కొందరు అయితే, నాలాంటి వాళ్ళు సెకండ్ కేటగిరీ, అబ్బా వర్షం పడుతుంది మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పి. అండ్ వీలైతే వర్షంలో వెళ్ళి తడవాలి లేదా వెదర్ని ఎంజాయ్ చేయాలి. ఉన్నప్పుడు అయితే చినుకులు పడుతున్నాయి అనమాట. నాకైతే మంచి వర్షంలో తడవడం ఇష్టం, సగం సగం కంటే. సో ఇంటికి వచ్చి సెట్ అవుతున్న వెంటనే బయట వర్షం ఎక్కువ కురుస్తుంది. సరే అని బయటకు వచ్చి నేను తడవడానికి రెడీగా ఉంటాను, అప్పుడు తగ్గిపోతుంది. ఓ ఇది కాదురా అని చెప్పి ఎంత ఉంటే అంత మంచిగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే కిరణ్ అండ్ అత్తమ్మ ఊరికి వెళ్ళారనమాట. మనకి చాలా దగ్గర. నాకైతే ఇలా ప్లెజెంట్గా నేచర్లో ఎంజాయ్ చేయడం చాలా ఇష్టము. ఇక్కడ ఎంత స్ట్రెస్ ఉన్నా ఇట్లా ఎగిరిపోవాల్సిందే ఇలా ఎంజాయ్ చేస్తే. ఆ సెల్ఫ్ హ్యాపీనెస్లో భాగంలో నాకేంటంటే నచ్చిన పాట వస్తే ఇష్టం ఉన్నట్టు డ్యాన్స్ చేస్తాను, పాటలు పెట్టుకొని మంచిగా పాడతాను. ఆర్ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తుంటాను అనమాట. కిరణ్ నాకంటే ఎక్కువ నేను ఏదైనా పనిని ఎంజాయ్ చేస్తే నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అదొక ఇంకొక హ్యాపీనెస్ కిరణ్కి. ఇట్ ఈస్ అత్త కోడళ్ళ మీల్ టైం అనమాట. కిరణ్ అండ్ అత్తయ్య ఊరికెళ్ళి వచ్చేసారు. మంచిగా వర్షం పడుతుంది, వెదర్ బాగుందని చెప్పాను కదా. సో మీల్ బయట అత్తమ్మకి అయితే ఇట్లా వెదర్ ప్లెజెంట్గా ఉన్నప్పుడు ఇంటి బయట మనకు కొంచెం ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కూర్చొని తినడం చాలా ఇష్టం. ఆ చెట్లు చూసుకుంటూ మంచి వెదర్లో. అండ్ మా ప్లేట్లో వేడివేడి అన్నము, కొత్తగా పెట్టిన పికిల్, అవిటితో స్టార్ట్ చేసాము. కానీ కిరణ్ వీడియో క్యాప్చర్ చేయడం, మేము ఫైనల్ టేక్ వచ్చేసరికి మా ప్లేట్ కూడా ఖాళీ అయిపోయింది. కంప్లైంట్స్ ఆన్ కిరణ్ అనమాట. బేసిక్గా వీడియో కరెక్ట్గా తీయట్లేదని చెప్పి అత్తమ్మ కంప్లైంట్ ఇస్తున్నా నేను. ఓకే, లైవ్గా చెప్పాలా నీ మీద కంప్లైంట్స్? మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాం కిరణ్ ఏం చేస్తాడు అని చెప్పి. వీఆర్ ఇన్ మామిడి తోటలు. నిన్న అయితే వర్షం పడుతుంది కదా, వద్దాం అనుకుంటే మళ్ళీ క్లోజ్ అయిద్దేమో అని చెప్పి రాలేదు. ఇప్పుడు ఈ తోట మొత్తం ఎంత బాగుందో ఒకసారి చూడండి. వావ్, అసలు కింద పడిపోయిన మామిడి పండ్లు కూడా చాలా ఉన్నాయి. అవి చూస్తేనే బాధేస్తుంది. కడుపులోకి పోయే మామిడి పండ్లు కింద పడిపోయి ఖరాబ్ అయిపోయాయి. ఓకే, ఇక్కడికైతే కిరణ్, అత్తమ్మ, నేను వచ్చాం. అఫ్ కోర్స్ కిరణ్ ఫోటోగ్రాఫర్, అత్తమ్మ నేను. హే, అత్తమ్మ ఆల్రెడీ మామిడికాయలు తెంపుతుంది. ఇవి స్వీట్గా ఉంటాయా పుల్లగా ఉంటాయా అత్తమ్మ? స్వీట్. ఓకే, సో వావ్ ఎంత బాగున్నాయి కదా. సో మనం కాయలు మాత్రమే కాదు, లోపల మగ్గించిన పండ్లు కూడా అన్నీ పెట్టుంటాయి. వెళ్ళి మనమే సెలెక్ట్ చేసుకుందాం. ఓ అక్కడ 3 పడున్నాయి. ఏమంటారు, 3 బంచ్ ఒకటేసారి కింద పడ్డట్టున్నాయి. ఎన్నెన్ని ఉన్నాయి చూడండి, ఒక్కటే చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి అసలు. వావ్. సో లెట్స్ గో. మనకి చెప్తున్నారు అన్ని మామిడి పండ్లు ఎక్కడ పెట్టారు అని చెప్పి. అక్కడికి వెళ్ళిపోదాం చలో. వావ్, టుడేస్ మ్యాంగోస్ ఫెస్టివల్. ఓ ఇక్కడ స్మెల్ అయితే చాలా బాగుంది. ఇట్ ఈస్ మ్యాంగోస్ వరల్డ్ అనమాట. ఆ స్మెల్ మీ దాకా కూడా వస్తుందా? అత్తయ్య అయితే గ్రీనరీని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు అక్కడ సాడ్ థింగ్ ఏంటంటే మామిడి పండ్లు చెట్టు నుండి అవి చవి కింద పడిపోయాయి కదా, అలాగే వదిలేశారు. చాలా ఉన్నాయి అన్నమాట. చూస్తే మాకే బాధేస్తుంది. సో అత్తయ్య తోటను చూసుకునే వాళ్ళని క్వశ్చన్ కూడా చేశాను, ఎందుకు ఇలా చేస్తున్నారు వేస్ట్. మన దగ్గర ఈ బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ ఒక్కటే కాదు, దీని లోపల ఇంకా పెద్ద సంచి పెట్టామన్నమాట. ఇవన్నీ మ్యాంగోస్తో నింపుకెళ్దామని చెప్పి రెడీగా ఉన్నాము. లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. కానీ చెట్టుకి ఇంకా కాయలే కనిపిస్తున్నాయి, పండ్లు ఉన్నాయి కానీ కింద ఉన్నాయి చెట్టుకి. సో వీళ్ళు ఎక్కడో స్టోర్ చేసి ఉంటారు, అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాము. అండ్ ఇలాంటి గ్రీనరీ ప్లేస్లో మంచిగా ఒక చాపేసుకొని ఫ్యామిలీ మీల్ చేసుకుంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సిటీలో అయితే పొల్యూషన్, వెహికల్స్, 1 arm distance కూడా లేని ఇల్లులు, అవన్నీ చూసిన తర్వాత ఇలా తోటలోకి వస్తే చాలా రీఫ్రెష్డ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ నాకు నేనే పండ్లు తెంపుకుంటే ఆ ఆనందమే వేరే. కిరణ్ పప్పులో కాలేస్తారు కానీ కిరణ్ మామిడి పండు పైన కాలేసి. అత్తమ్మ మిడిలో మంచిగా ఫ్రెష్గా అనిపించిన కాయలు అమ్ముతుంది. ఇది చూసారా, ఇది ఒక్కటే ఒక 1/2 kg ఉంటుందా కిరణ్? ఇంకెక్కువే ఉంటుంది కావచ్చు. చలో, టుడే విల్ హ్యావ్ మ్యాంగో ఫెస్టివల్.
మాకైతే అక్కడ తోట చూసుకునే వాళ్ళు పండ్లన్నీ ఎక్కడ పెట్టారా ఆ దారి చూపిస్తున్నారు ప్యారలీ. మేము అక్కడికి సైలెంట్గా వెళ్తామా, మిడిల్లో ఏ చెట్టుకి ఏ కాయ నచ్చితే తెంపి బ్యాగ్లో వేసేసుకుంటున్నాం అనమాట. లిటరలీ నేను, అత్తయ్య, కిరణ్ ఎవరికి వాళ్ళు అంతే. అక్కడ ఒక రూమ్ ఉంది కనిపిస్తుందా? సో జనరల్గా పండినవి ఆల్రెడీ ఆర్ పండబోయే పండ్లను అక్కడ పెడతారనమాట. మనం వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. సో ఈ ఇయర్ చూద్దాం ఎన్ని పండ్లు ఉన్నాయి, ఎన్ని తీసుకెళ్తాం అనేది. దీనికి ఆకులన్నీ పోయాయి. అసలు భలే అనిపిస్తుంది చెట్టుకి ఆ పండ్లను చూస్తుంటే. బట్ మొత్తం రా మ్యాంగోస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి, ఆర్ స్వీట్వి తినే వాటిగా అనిపిస్తున్నాయి. పండ్లు చాలా తక్కువ. ఆకులు లేవు కానీ కాయలు మాత్రం ఎన్నిగానం ఉన్నాయి. ఆ మ్యాంగోస్ రూమ్ దాకా వెళ్ళేటప్పుడు ఎక్సైట్మెంట్లో మంచిగా డైరెక్ట్గా మాట్లాడినా. ఆ మ్యాంగోస్ చూడగానే జస్ట్ వీడియో క్లిప్ క్యాప్చర్ చేసుకుని మళ్ళీ మాట్లాడుకుంటా ఫస్ట్ ఈ మ్యాంగోస్ సెలెక్ట్ చేద్దాము అన్న జోన్కి వచ్చేసిన అనమాట. ఇది చూసారా ఎన్ని కేజీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయో మాకు తెలియదు. అండ్ ఇది మా కోసం ఓపెన్ చేశారనమాట. లిటరలీ డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంటే ఆ వేడికి మక్కుతాయి అంట. సో మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే చేశారు. సో ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఈజ్ కలెక్టింగ్ మ్యాంగోస్. ఆల్రెడీ మేము వెళ్ళింది June 1st వీక్ కాబట్టి ఇంకొంచెం లేట్ అయినా కూడా పురుగులు వస్తాయి. అండ్ మాకు నచ్చిన మ్యాంగోస్ అన్నీ మేము పిక్ చేసుకొని వీఆర్ గోయింగ్. శ్రీలేఖ ఎంజాయ్, మంచిగా 1 week 10 days ఎంజాయ్ చేస్తావు. ఇక మంచిగా ప్లాన్డ్గా తీసుకుంది. అంటే ఫస్ట్ ఇమీడియట్గా తినడానికి కొన్ని, ఒక 2-3 days తర్వాత పండుగ అయ్యేవి కొన్ని, మళ్ళీ 1 week తర్వాత పండుగ అయ్యేవి కొన్ని. మాత్రం ప్లానింగ్ ఉండాలి మరి మ్యాంగోస్ అంటే. బికాస్ హైదరాబాద్లో చాలా మ్యాంగోస్ ఉన్నాయి అండ్ స్వీట్గా ఉన్నాయి, కానీ అవి డిఫరెంట్ స్వీట్గా ఉన్నాయి. అంటే మ్యాంగోస్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా, అవి ఎందుకో. ఇంకా నేనైనా మ్యాంగోస్ లవర్ని కాబట్టి పైన కింద పడి తింటున్నాను. కిరణ్ అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు మ్యాంగోస్ అని చెప్పి తినట్లేదు. అందుకే జూన్ స్టార్ట్ అయ్యింది, మ్యాంగో సీజన్ ఎండ్ అవ్వబోతుంది. బిఫోర్ యాసిడిక్ రెయిన్ స్టార్ట్స్ మంచి మ్యాంగోస్ పిక్ చేసుకుంటే ఒక 10 days వరకు దోకలేదు మనకి. ఫ్రూట్స్ అన్ని పిక్ చేసుకున్న తర్వాత జనరల్గా ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్ వెండర్కి కొనే వాళ్ళకి జరిగే కాన్వర్జేషన్ అనమాట. తగ్గించండి అని మేము అడుగుతాము, తగ్గించలేమని వాళ్ళు అంటారు. సో వీళ్ళు మాకు అలవాటే కాబట్టి ఎవ్రీ ఇయర్ సో జనరల్ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది. లాస్ట్కి అయితే 50 to 60 rupees పర్ కేజీ అలా ఫైనలైజ్ చేసాము. అండ్ మనం హ్యాండ్ పిక్ చేసుకున్నాం కదా లోపలికి వెళ్ళి, అందుకు మనకి ఎక్స్ట్రా ఛార్జ్ అంట. మామిడికాయ చెట్ల నుండి డైరెక్ట్ చింతకాయ చెట్ల దగ్గరకు వచ్చినాము. వావ్, ఈ చెట్టు మొత్తం చింత చిగురు ఉంది. అండ్ ఇది కూడా, ఇవి రెండిట్లో ఇప్పుడు మనకు ఒక పెద్ద టాస్క్ ఉంది. వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ద చింత చిగురు. ఇవి అయితే మణికొండలో కూడా మార్కెట్లో ఉంటాయి. చెట్టాకు 50 rupees అనుకుంటా. ఇప్పుడు మనం తెంపింది ఎంత అయితే నాకు తెలియదు. అఫ్కోర్స్ అత్తమ్మ నాకంటే కరెక్ట్గా ఎక్కువ క్వాంటిటీ కలెక్ట్ చేస్తారు. చూద్దాం రేపు ఇంకా మన ఇంట్లో చింత చిగురు పప్పే. ఐఎమ్ లిటిల్ సాడ్. అక్కడ ఈ సంచి ఇక్కడి వరకు నిండినట్టు అనిపించింది, ఇంటికి వచ్చి చూస్తే ఇన్నేనా అనిపిస్తుంది. బట్ ఇవే ఒక 14-15 kgs ఉన్నాయి అన్నమాట. ఈ మధ్య కాయలు పండ్లు అర్థం అవ్వట్లేదు, స్వీట్గా ఉంటున్నాయి, పండుతున్నాయి, కానీ స్టిల్ గ్రీన్ కలర్లోనే ఉంటున్నాయి. ఇవైతే రసాయనాలు అనుకుంటా, సారీ రసాలు. సో ఇవి రసాలు. సో ఆల్రెడీ పండినట్టున్నాయి, మెత్తగా ఉన్నాయి. సో ఈ కేటగిరీ ఫస్ట్ తీసి పెట్టేశాను, మనం ఫస్టే తినేయాలి కాబట్టి. కొన్ని డేస్ వెయిట్ చేసి పక్కకు పెట్టాను. ఓకే, ఐ కాంట్ వెయిట్ టు ఈట్ ఆల్ దీస్. సో ఇవన్నీ నేను తినాలంటే ఈ వ్లాగ్ ఎంజాయ్ చేయాలి కాబట్టి దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ కోసం రెడీగా ఉండండి. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బై బై.